అందరికీ నమస్కారం. 365 24 గంటలు దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక అంశం మీద ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఆస్తి నష్టం జరిగిందనో, ఒక ప్రాణ నష్టం జరిగిందనో, లేక అమ్మాయిల మీద అఘాయిత్యం జరిగిందనో, లేదనుకుంటే వెనుకబాటు విషయం మీదనో, ఏదో ఆ హక్కుల విషయమనో, సదుపాయాల కోసమనో ఇష్యూ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్ని సంవత్సరాలు జరిగినా సరే ఇది ఎప్పుడు కూడా ఎటువంటి పరిష్కారానికి నోచుకోదు. ఒక చోట ఒక తాత్కాలికంగా ఈ సమస్య అనేది ఆగినప్పటికీ అది ఇంకో చోట మళ్ళీ ఉత్పన్నం అవటం, లేదనుకుంటే ఒకే చోట జరిగిన సమస్య సంవత్సరాలుగా దాన్ని ప్రొలాంగ్ అవటం ఇలాగ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా అసలు వీటికి పరిష్కారం ఉందా లేదా ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ పరిష్కారం అంటే ఏంటి అది తెలుసుకోవాలంటే మనం కొంత చరిత్రలోకి వెళ్ళాలి. అప్పట్లో పెద్ద కులాలు చిన్న కులాల మధ్య, లేదనుకుంటే భూస్వాములకి వారి కింద పనిచేసే వ్యక్తుల మధ్య, లేదనుకుంటే పెద్ద రైతులకి లేదని కూలీల మధ్య నిరంతరం రకరకాల ఘర్షణలు చోటు చేసుకోవటం, అదేవిధంగా వాళ్ళు అనేక రకాల హత్యలు, మానభంగాలు, లేదంటే ఇతరత్ర విషయాలు అనేది చోటు చేసుకోవటం అనేది ఇప్పుడు నిరంతరం జరుగుతుండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే సోషలిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడినాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్ వైపు కానీ, లేదనుకుంటే మౌలిక సదుపాయాల విషయంలో కానీ, లేదనుకుంటే ప్రజలకి హక్కులు, ఫైనాన్షియల్ ఎక్స్పోజరు ఇవన్నీ కూడా ఇవ్వటంలో అవి ఎనలేని కృషి చేయటం, ఆ తర్వాత ఈ వెట్టి చాకిరీ రద్దు, లేదంటే బ్యాంకుల జాతీయకరణం, ఆ తర్వాత ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్స్, ఆ తర్వాత ఈ అరెస్టింగ్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగు, ఆ తర్వాత మార్కెట్ రెగ్యులైజేషను, ఆ తర్వాత ప్రజలకి ఈ భూముల పంపకం కానీ, లేదనుకుంటే వాళ్ళకి ఈ ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాటికి చిన్న చిన్న అవకాశాలు కల్పించడం, ఆ తర్వాత ఈ రాజకీయంగా కూడా వాళ్ళకి ఈ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిల్లో వాళ్ళకి ఈ అవకాశాలు అనేది ఏర్పరచడం, ఇలాగా వాళ్ళు ఏదైతే చేశారో కొన్ని నిర్ణయాలు అవన్నీ కూడా ప్రజల్ని రంగాలని దౌర్జన్యాలు, దాష్టికాలు, అవమానాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయబడింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సమస్య గొడవ జరిగింది, ఆ గొడవ దగ్గర మన ఒక్క సంఘటన మాత్రమే పరిష్కరించబడుతుంది. ఒక చోట సమస్య పరిష్కరించబడినంత మాత్రాన అది పూర్తిగా పరిష్కరించబడినట్టు కాదు. ఆ ఒక్క చోట ఇన్సిడెంట్లో మాత్రమే అది పరిష్కరించబడుతుంది. అలా కాకుండా మనం ఒక పాలసీ విధానం, ఒక విధానం కనుక మనం తీసుకురాగలిగితే, అంటే ఒక రిఫార్మ్ కానీ ఒక విధానం, కొత్త విధానం కానీ తీసుకురాగలిగితే దేశంలో అసలు ఆ సమస్య అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అలా ఈ విధంగా ఏంటంటే ఎక్కడ కూడా అది అటువంటి సమస్య ఉత్పన్నం అవ్వకుండా అది దోహదపడుతుంది. అందువల్ల ప్రజలు ఎప్పుడూ కూడా ఈ సమస్యలతో కొట్టుకుపోకుండా సమస్యకి పరిష్కార మార్గం ఆలోచించి ఆ పరిష్కారం దిశగా, అంటే కొత్త విధానం, ఆ విధానాలు రూపకల్పన దిశగా కనుక వాళ్ళు కృషి చేస్తే అటువంటి సమస్య అనేది మళ్ళీ, అటువంటి సంఘటన అనేది మళ్ళీ జరగకుండా అది పూర్తిగా అరెస్ట్ అయ్యే విధంగా జరిగే అవకాశం ఉంటుంది.